హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి షాప్లో ఉక్స్ పట్టి కాజా పట్టిని మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా పెట్టినా అని చెప్పేసి నేను చేయలేకపోయినాను. మనం ముందు వీడియోలో ఏం చేసినాము, ఒక బ్లౌజు నేనే కట్ చేసి మీకు చూపిస్తానైతే కట్ చేసినా కదా, మనకి గ్రీన్ కలర్ బ్లౌజు ఈ కట్ చేసింది. ఇక్కడ షాప్లో క్లాసులు ఎలా నడుస్తున్నాయి అంటే అన్నీ చూపించట్లేదు, ఏది మీకు పాయింట్ కావాలని అదే చూపిస్తున్నాను. వాళ్ళతోటి ఇంకా చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. చూడండి, అసలు మీరు చూస్తే షాక్ అవుతారు, ఇన్ని ప్రాక్టీస్ చేసిండ్రా. మనకి వాళ్ళు వచ్చి మినిమం మీకు డేస్ 1 డే తీసింది 2 రోజులు పెడుతున్నా, కానీ వాళ్ళు వచ్చింది ఈరోజు 11th డేట్ 12th ఈరోజు 12th అంటే 12 డేసే అయింది. వాళ్ళు 12 డేస్లా ఎక్కడి వరకు వచ్చిండ్రు అంటే నేను మీకు అప్లోడ్ చేసే వరకు ఇంకా వేరే డేట్ వచ్చేస్తుంది. కానీ ఆ 2 రోజుల వీడియో ఒక రోజులో 3 వీడియోలు 2 వీడియోలు కూడా వేస్తున్నా కదా, అలా అన్నట్టు. అందుకే మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి. వాళ్ళతో నేను ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను చూసి అంత పెద్ద వీడియోలు చెప్పడానికి ఓపిక లేదు, కాబట్టి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, నాకు అది కామెంట్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి కుట్టినరో చూపిస్తాను. చూడండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ నిన్న కట్ చేసినా కదా, ఇక మొత్తం ప్రాక్టీస్ చేసింది. మొత్తం నేను చెప్పకుండా ఎక్కడి వరకు కుట్టాలని చెప్పినంటే నెక్ వరకు కుట్టండి. నెక్ నేను చెప్పిన కొంచెం బెటరు వచ్చింది. ఇక హ్యాండ్స్ వేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో బ్లౌజ్ కట్ చేసుకుందామే. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇక ఈమెకి ఇంకో కలర్ కట్ చేసినాం. చూడండి, నెక్ పీస్లు అతకబెడుతుంది తను. ఈజీ టిప్పు, నెక్ పీస్ని అతకబెట్టడానికి కొత్త వాళ్ళకి అస్సలు కరెక్ట్గా రాంది ఇదే. ఈ ఫస్ట్ క్లాత్ని అనేది చేయించు, మళ్ళీ ఫస్ట్ క్లాత్ చేయించు. ఎట్లా పెట్టినాం నేను చూపించాను, మళ్ళీ మీకు చూపిస్తానని ఆగమన్నా. ఇక ఫస్ట్ క్లాత్ ఎలా ఉంది, ఇక్కడ సీదా ఉంది కదా, సీదా మీద ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇదొకటి సీదా ఇలా పెట్టాలి. కత్తెరలాగా మనకు కత్తెరలాగా పెట్టి ఈ కొన నుంచి ఈ కొన వరకు రావాలి. పెట్టుడే క్రాస్ పెట్టాలి. మిషను తప్పు పెడుతున్నావు, లాగుతుండే. పెట్టేటప్పుడే నువ్వు ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసి ఇలా ఇప్పుడు పెట్టు, టెన్షన్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి ఎండియాలి. ఇది ఇంకా క్లాత్ని చదురుకో, ఇంకా కింది క్లాత్ మిస్ కానీ ఇక ఇక్కడికి ఎండు కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు. ఇప్పుడు కట్ చేయి. ఈ చిన్న టిప్, అసలు కొత్త వాళ్ళు ఎవ్వరు ఇట్లా పెట్టి క్రాస్ కుట్టరాదు మాకు, మేము స్ట్రేటే పెట్టి కుడతామని అంటారు. ఆ క్రాస్ పెట్టని అవసరం లేదు, మన క్రాస్ వచ్చేస్తుంది. ఇగో ఇలా పెడితే మనం ఎందుకు ఇలా కుడతాము, స్ట్రేటే పెట్టుకోవచ్చు కదా, మరి ఇది ఎందుకు కష్టపడు అంటే, మనం నెక్ వేసేటప్పుడు ఇక్కడ 2 స్ట్రేట్గా ఉండేసరికి అక్కడ మందం వచ్చి నెక్ నీట్గా రాదు. ఇలా క్రాస్ పెట్టుకోవడం వల్ల ఇదొక దగ్గర వస్తుంది కాబట్టి మందం రాదు అని మనం ఇది ఇలా క్రాస్ పెడతాము. నెక్స్ట్ ఇక మొత్తం అతుకు పెట్టుడు అయిందా. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి దగ్గర స్టార్ట్ అంటే కాజా పట్టి ఉంటుంది మన సైడు. ఏ పట్టు అయినా సరే, ఆంధ్ర తెలంగాణ అనుకుంటా ఉల్టా పల్టాలు ఉంటాయి, మనకు అది అవసరం లేదు. ఏ పట్టు అయినా సరే మనకు లెఫ్ట్ సైడ్ ఉండే పట్టికి మనం క్లాత్ స్టార్ట్ చేయాలి. సీదా మీద క్లాత్ స్టార్ట్ చేయాలి. పెట్టు ఇప్పుడు అది ఇది ఉల్టా ఉండాలి, ఇది మనకు కనబడేది ఉల్టా. ఈ సీదా అతుక్కోవాలి, అక్కడ పెట్టాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టాలి, చుట్టేసేయాలి దానికి. మళ్ళీ నువ్వు పెట్టడంలా కరెక్ట్గా కింది క్లాత్ అస్సలే కనబడతలేదు. కింది క్లాత్ను కనిపించుకో, ఇట్లా కింది క్లాత్ను మిస్ పెట్టి. ఇప్పుడు కింది క్లాత్ను మిస్ చేయొద్దు. కింది క్లాత్ మనకు కనబడేటట్టు పెట్టుకో. గింత పెట్టుకున్నా సరే, తను నెక్కేసేటప్పుడు కింది క్లాత్ అందుకే మిస్ అయింది. ఈ రౌండ్గా వచ్చేసరికి కింద క్లాత్ పోయింది. గీందాకనే కుట్టాలి. ఫస్ట్ రౌండ్ ఉంది కాబట్టి రౌండ్ కుట్టుక రావద్దు. నువ్వు ఇప్పుడు చేతులు వేసేయి. రౌండ్ తిరిగేటప్పుడు వచ్చిన ప్రాబ్లమ్సే ఇవి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా, ఈ 2 కొనలు నేను పెద్ద కట్ చేసుకోమంటా కదా, ఇది అటు ఇటు అనుకోవాలి. అట్లా ఇట్లా జరుపు క్లాత్. ఇందాక గుట్టు, ఫస్ట్ ఇందాక గుట్టినాక మళ్ళా క్లాత్ ఎడ్జ్ పోయినావు చూడు ఒక దగ్గర, ఆగు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నువ్వు ఇది నీట్గా వేసుకోవాలి. ముందే కట్ చేసుకోవాలి ఇట్లా. ఏ కలరు? పైపింగ్ థ్రెడ్డా? లేదు, నేను ఇక్కడ ఉంచాను, ఇంట్లోనే ఉంటుంది. నువ్వు కుట్టు, నేను చెప్తా. నెక్కేయు అక్కడ ఇక్కడ అనాలే, కొనలు అనుకుంటూ వేసుకుంటూ వచ్చేసేయి. చేతులుండి ఇది ఇలా పట్టుకోవాలి, కుట్టాలి.
దీని మీద ఇట్లా ఆనియాలి, దాన్ని గడికింత 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 ఇట్లా ఆనియాలి. మనకి ఇట్లాంటిది వచ్చినప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకటే ప్రకారంగా వస్తుంది. ఇది ఏదో ఈడిదాకా పెట్టేసి ఇక నేను ఈదాకా కుడతా అనంటే అది తప్పు మెత్తడు, ఎందుకంటే లాగడం అవుతుంది. దాన్ని ఇట్లా కొంచెం అతకబెట్టినప్పుడు ఏదైనా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. అసలు ఏం క్రాస్ వస్తలేదు ఇలా అతకబెట్టడము. ఇలా ఇట్లా పట్టుకోవాలి. ఇంత ఈజీ టిప్ ఇది. ఇట్లా దాని మీద మన ముందు భాగం ఎంత ఉందో దాని మీద ఇంత ఇంత పెట్టుకుంటా అనుకుంటా ఇట్లా రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ ప్లేస్ కూడా మనకు కరెక్ట్ వస్తుంది ఇట్లా పెడితే. ఇట్లా వచ్చి దీన్ని ఎక్స్ట్రా కట్ చేసి ఇప్పుడే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఇగో ఇప్పుడు ఈడ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయు, ఈడ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయు, ఇగో ఈడ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయు. ఇట్లా ఎక్కడెక్కడ నీకు కరెక్ట్ రాలేదు చూసుకోవాలి. ఇప్పుడు నీకు వేసేటప్పుడు ఇక్కడ కొంచెం మిస్ చేసినావు అంటే లోపలికి వచ్చినావు, ఇక్కడ కొంచెం ఇట్లా మళ్ళీ వేసుకో. ఇప్పుడు వస్తుంది కదా రెండోసారి, అట్లనే కుట్టియద్దు వాళ్ళకు. కుట్టిస్తే నీకు కూడిపోతుంది అనుకో 2 రోజులల్లో. ఇప్పుడు ఇందాక వచ్చిందా మళ్ళీ ఈడ ఈ రౌండ్లో మిస్ అయినావు, ఆ రౌండ్లో మిస్ అయినావు అని అనుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఈ రౌండ్లో. ఇగో గీడ కొంచెం మిస్ అయినావు కదా, ఈడైతే ఇక ఊసైపోతుంది. ఇట్లా మనకు చిన్న ఫస్ట్ రాకపోతే సెకండ్ వేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు అయిపోయింది. ఇక ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని ఇలా తీయాలి, ఇట్లా నీట్గా అన్నట్టు తీసి దీన్ని ఈ వేలుతోటి దీన్ని ఇలా లోపలికి క్లాత్ నుంచి దీన్ని ఇట్లా చుట్టుకోవాలి. మళ్ళీ ఈ క్లాత్ని ఇంకా కొంచెం ఈ వేలుతో ఈ క్లాత్ని ఇంకొంచెం ఇళ్ళకు అనుకొని ఇట్లా అనుకోవాలి. కానీ ఒకటే రకంగా వచ్చేటట్టు చూడాలి. మనం కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లంలో మిస్ చేసినాం కాబట్టి ఇది రాదు. ఇట్లా వచ్చిందా, నెక్స్ట్ ఇది పెట్టేసి ఇక బొటనేలు పెట్టాలి కిందికి. బొటనేలు పెట్టి బ్లౌజ్ అంతా ఇటు సర్దుకొని ఇక అంతా మధ్యలోనే ఉండాలి. ఇట్లా చేయొచ్చు, చెయ్యు. ఇక ఇట్లా క్లాత్ వెనక్కి పోవద్దు, కుట్టు అక్కడే పడాలి కింద. ఇక్కడ పడ్డ దగ్గరనే అక్కడ పడాలి. అంటే కింద కూడా మన క్లాత్ మిస్ చేయొద్దు. మనం ఈ ఫోల్డింగ్ వేసుకుని ఇంత చేసుకోవాలి మీకు అలవాటు అయ్యేదాకా. కట్ చేయొచ్చు, కట్ చేయి, లోతు కట్ చేయి. ఇది ఎంత ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు లోపలి కనబడతలేదు కదా క్లాత్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇగో ఇలా ఫోల్డ్ చేసి ఈ కనబడదు ఎంత బట్టేసినామో అంత ఫోల్డ్ చేసి ఏం చేయాలి, ఇగో ఇట్లా వేయాలి. ఇప్పుడు నువ్వు వేయు, నేను చూస్తా. ఇట్లా ఇంత ఫోల్డ్ చేసుకుంటా సెట్ చేసుకుంటా. మిస్ అవుతుంటుంది క్లాత్ కూడా, మిస్ కావద్ది. ఇట్లా పైపింగ్లు చేయంగా ఇవన్నీ మర్చిపోయినాం, కానీ అన్నిటికీ పైపింగ్ వేయలేం కదా, పెద్ద మనుషుల బ్లౌజ్ దారం అయిపోయినట్టుంది. చూడండి నేను చూపించిన కదా, తను ప్రాక్టీస్ చేస్తుంది ఎలాగొస్తుందో. మంచిగానే ఫోల్డ్ చేస్తుంది, కానీ బొటనేలు కింద పెట్టాలి, ఆ 4 వేలు మీదకి పెట్టాలి. కింద అటు చేతి ఇట్లా ఇట్లా అట్లా వస్తుందా. ఇప్పుడు కిందికి బొటనేలు పెట్టి 4 వేలు మీదకి పెట్టుకుంటే సర్దడం ఈజీగా ఉంటుంది. ఇంకైనా రావట్లేదు నీకు సర్దడం. కింద మిస్ అయింది క్లాత్ అంతా. కింద మిస్ అయితే క్లాత్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అక్కడ వరకు ఫస్ట్ అక్కడ వరకే కుట్టు, కుట్టినాక చదువుకుందు. మళ్ళా కొంచెమే కుట్టు, అది వస్తలేదు సరిగ్గా. లేపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సార్ కిందికి బొటనేలు పెట్టు, మీదికి వెళ్ళి క్లాత్ని సదరేసి. నేను మొత్తం వాళ్ళు కుట్టేది కూడా చూపిస్తున్నా, మీరు ఎలా కుడుతున్నారు. మీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే చేతి ఎలా పెట్టాలి, ఎలా ఫస్ట్ స్టార్ట్ చేయాలి,
మనకి ఈడ నేర్పించినట్టే నేర్పిస్తున్నాను చూడు. ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్కసారి చూపిస్తున్నా, వాళ్ళని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తున్నా. మీరు ఏదైనా ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కదే కావాలంటే అదే వీడియోని తీసి చూసుకోండి. ఇంకా ఇంకా ఆడ ఎత్తుకున్న దగ్గరే మళ్ళీ మంచిగా ఫోల్డ్ కాలేదు ఇంకా.